everyone, welcome to my Tendigola. రాత్రి 10 గంటల తర్వాత ఆకలేస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కదా. ఈ పెద్ద పెద్ద రెస్టారెంట్స్, హోటళ్ళు మనకి ఎందుకురా? స్ట్రీట్ వెండర్స్ని సపోర్ట్ చేద్దాం, స్ట్రీట్ ఫుడ్డే తిందాం కదండి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం. క్యాండీ ఉంది, క్యాండీ ఉంది, క్యాండీ. ఈ క్యాండీస్ అన్నీ చిన్నప్పుడు ఊర్లో వచ్చేవి. ఒకప్పుడు ఎవరు చూడకుండా గల్లాపెట్టెల నుండి డబ్బులు తీసింది, ఎండలో చెట్టు కొమ్మ మీద కూర్చొని పుల్లైస్ చప్పరించేది. చిన్నప్పుడు ఎంత ఫేమస్, స్కూల్లో స్నేహితులతో కలిసి పుల్లైస్ కొని తిన్నది. అసలు ఎంత పరిగెత్తే వాళ్ళము, అసలు ఐస్ క్రీమ్ బండ్లు వస్తున్నాయి అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం. ₹1 కోసం ఎంత ఏడ్చే వాళ్ళము. నేమ్ బాగుంది, యాక్చువల్గా పైన నేమ్ బాగుంది, అండ్ ఇట్లా లోపలికి చూడగానే ఇదిగో నాకు ఇది గుర్తుకొస్తున్నాయా అని చెప్పి ఇది అనిపించింది. చిన్నప్పుడు ఇట్లానే కదా, ₹1 కోసం మా అమ్మని వెంటపడేది నేనైతే. అప్పుడప్పుడు దేవుడి దగ్గర పైసలు వేస్తారు కదా, అప్పుడు చిన్నపిల్లను కదా తెలియక అవి కూడా కొట్టేసేదాన్ని నేను. ₹2 అలా కొట్టేసి ఐస్ క్రీమ్ బండి రాగానే పరిగెత్త. బుక్స్ కూడా అమ్మేది, చదువుకున్న బుక్స్, నోట్ బుక్స్ కూడా అమ్మి మామిడి పనులకి దానికి దీనికి చేసింది. ఓకే, క్యాండీస్ ఉన్నాయి. సో వాటర్ బేస్డ్, మిల్క్ బేస్డ్, క్రీమ్ బేస్డ్ ఉంది. క్రీమ్ బేస్డ్ అంటే ఫ్రూట్ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయ్యి వస్తాయి. మిల్క్ బేస్డ్ అంటే రోజ్ మిల్క్ అలాంటి అంటే మిల్క్ మిక్స్ అయిపోతుంది అంతే. నేను వాటర్ బేస్డ్ తీసుకుంటాను, ఎందుకంటే చిన్నప్పుడు ఒట్టి నీళ్ళలోనే కలర్ను ఐస్ వేసి ఇచ్చేటోళ్ళు అనమాట. అది ఇది టేస్ట్ ఎలా ఉందో చూద్దాము కంపేర్ చేసి. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. రెడ్ కలర్లో ఏది ఉంది వాటర్ బేస్డ్లో? ఓకే, అది ఇచ్చేయండి. ఇచ్చేయండి సార్. మిక్స్డ్ బెర్రీ, ఎందుకంటే నాలుగు ఎర్రగా వద్ది కదా తిన్నాక, అందుకు. మిక్స్డ్ బెర్రీస్ తీసుకున్నాం ₹30. ఇది అలాగే ఉంది, చిన్నప్పుడు తీసుకున్న పెప్సీ లాగే ఉంది. కాకపోతే ఇంకా అలాంటి కవర్లో వేస్తే భలే మజా వచ్చేది తినేప్పుడు. ఇంకోటి తిన్నాక నా నాలుగంత అర్రగోద్దాము. ప్రాబ్లం ఏంటంటే దీన్ని తిన్న తర్వాత నాలుక తిరగదు, ఇంకా తుత్తునే. బెర్రీ ఉంది దీంట్లో, మిక్స్డ్ బెర్రీ. మిక్స్డ్ బెర్రీ ఫ్లేవర్, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు చాలా నచ్చింది, ఎక్కువ స్వీట్గా లేదు యాజ్ యూజువల్. కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది డెఫినెట్లీ, ఎందుకంటే అదంతా మన ఓల్డ్ మెమరీస్ కాబట్టి. బట్ ఖచ్చితంగా ఇది మీరు ట్రై చేయాల్సిందే, నా సజెషన్. బెర్రీ ఉంది దీంట్లో. మీ ఉప్మాలో జీడిపప్పు వచ్చిందా? మీ ఐస్ క్రీమ్లో బెర్రీ వచ్చిందా? నెక్స్ట్ వీడియోలో నాకు చెప్పండి. ఏంటి మమ్మీ ఎవడు? వైబు మ్యూజిక్ ఉంది ఇక్కడ. కాపీరైట్ వస్తుంది కానీ ఎక్కువసేపు ఉంటాయి. చిందా దా దా. హలో, ఇదే డిఎల్ఎఫ్ మెట్లు. తిరుపతి మెట్లు చూపించినంత ఆనందపడుతున్నాను కదా నేను, ఎందుకంటే నేను చాలాసార్లు డిఎల్ఎఫ్ సైడ్ వచ్చినా కానీ అట్లా ఆ సర్కిల్స్లో అలా కూర్చొని తిని వెళ్ళడమే. ఐటీ ఎంప్లాయీస్ అందరికీ అడ్డా చేసి ఇలా వెనక ఐడి కార్డులు వేసుకొని వస్తున్నారు. ఈ ఏరియాలో అంటే ఈ పక్కన మనం అవతల పక్క నుంచి ఇటు వచ్చినాము, ఇటు సైడ్ ఓల్డ్ కబాబ్ స్టాల్స్, షవర్మా స్టాల్స్ చాలా ఉన్నాయి. పానీపూరి కూడా ఉంది ఆఖరికి. నేను ట్రై చేయట్లేదు ఈ కబాబ్స్, షవర్మాస్ అంటే, ఎందుకంటే ఇవన్నీ చాలా రొటీన్ కామన్ కాబట్టి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇటు సైడ్ వచ్చినప్పుడు. ఈడ మొత్తం కబాబ్స్, చాయ్లు, ఇట్లా మట్టి గ్లాస్లో ఇస్తారు కదా, తందూరి చాయ్ అంటారు కదా, ఆ స్టాల్స్, మ్యాగీ స్టాల్స్, పానీపూరి స్టాల్స్ ఇవే ఉన్నాయి చాలా. కానీ నాకేదో వాఫెల్ నైట్ అని కనిపించింది. డబ్బాలలో వాఫెల్స్ పెట్టి ఇస్తారు, కరకరని కొరుక్కుంటాం కదా, అది మాత్రమే నాకు తెలుసు. ఇక్కడ ఏదో కొత్తగా ఉంది, చూద్దాం మనం ఇది. क्या है वैफल नाइट का मतलब क्या है? ये तो वैफल है. ओ मेनू है इधर. डार्क चॉकलेट वैफल ₹100. అమ్మని అమ్మో బ్రో, చాలా ఎక్కువ కాస్ట్ ఉంది బ్రో అని నాకు అనిపిస్తుంది. డార్క్ చాక్లెట్ ₹100, వైట్ చాక్లెట్ వేఫల్ 100, న్యూటెల్లా వేఫల్ 130. ఇది యాక్చువల్గా ₹100 అయి ఉంటుంది, ₹30 పెంచి వీళ్ళు పేపర్తో అతికేస్తారు 130 అని. తర్వాత ఏమైంది?
మనం యాక్చువల్గా కాస్ట్ అడిగాము. కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు, 180 అని. నేను అని పట్టుకున్నాను. ఆ అబ్బాయికి అర్థమైంది. అందుకని ఇక్కడ వ్లాగ్ చేయకూడదు అని చెప్పేసి గట్టిగా కరాఖండిగా చెప్పేస్తున్నారు. బట్ ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకు నిజంగానే. మనం టేస్ట్ చేయలేదు కాబట్టి ఇది క్విట్ అయిపోయి మనం వేరే దగ్గరికి వెళ్ళిపోతాము. బేసిక్గా తీసుకోవచ్చు, ఎందుకంటే ఫుడ్ బాగుందా లేదా అనేది మనకి వ్యూవర్స్కి తెలియాలి అని అంటే మీరేం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ప్రమోషన్ మనం చేయట్లేదు, మన కెమెరాలో తీసుకుంటున్నాం కాబట్టి ఇది ప్రాబ్లం అయింది. అదే ఫోన్ పట్టుకొని వచ్చి ఇది చెత్తగా ఉంది అన్న, ఇది సూపర్గా ఉంది అన్న కూడా వాళ్ళు అడ్డు చెప్పరు. ఏం చేయలేం, మన కెమెరా ప్రాబ్లం. రండి, కెమెరా చూసి ఎందుకంత భయపడతారు? తప్పు చేయనప్పుడు భయపడద్దు కదా. ఫ్యాన్ అంత హాట్గా ఉన్నారు వాళ్ళు ఇంతసేపు. మా వాడు చాలా పద్ధతిగా మేనేజ్ చేసి హమ్ దోస్త్ హే, హమ్ సాత్ సాత్ హే అని చెప్పేసి ఏదో మ్యాజిక్ చేసేసాడు. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు, రెడీ చేసేస్తున్నారు మనకి. ఫైనల్గా మీరు సో ట్రిపుల్ చాక్లెట్ ఇదే 180 రూపీస్. చూడడానికి సూపర్గా ఉంది నిజంగా, వాళ్ళే చేశారు అసలు. దీని పైన స్ప్రింకిల్స్ అనే అంటారు వీటిని నాకు తెలిసినంత వరకు. లాస్ట్ టైం కారపూస అన్నాను నేను దీన్ని. టేస్ట్ చేద్దాం. బాగుంది, నిజంగా బాగుంది. నేను అసలు చాలా భయంగా అస్సలు కాన్ఫిడెంట్ లేకుండా పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు అసలు చాక్లెట్ స్వీట్ ఎక్కువగా ఉంటే నాకు అస్సలు నచ్చదు. నాట్ అ స్వీట్ పర్సన్. ఫస్ట్ 180 అంటే చాలా ఎక్కువ అనుకున్నాను, కానీ నిజంగా బాగుంది. ఎక్కువ స్వీట్గా లేదు. వాఫెల్ లోపల చాలా క్రంచీగా తింటున్నప్పుడు, కిట్కెట్ తింటున్నప్పుడు ఫీల్ వస్తుంది కదా, అలాగే ఉంది. ట్రిపుల్ చాక్లెట్ అంటే ఎంత వేస్తారో అనుకున్నాను నేను. నిజంగానే డబుల్ ట్రిపుల్ పెరిగిపోతేమో, నేను తినలేని స్వీట్ అనుకున్నాను. టూ గుడ్, చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు వచ్చినప్పుడు. లిప్స్టిక్ పోయింది. యాక్చువల్గా నేను ముందు ఆయన చేసిన రచ్చకి కొంచెం బాగాలేకపోయినా కూడా అస్సలు బాగాలేదని చెప్దాం అనుకున్నా, కానీ మనసు ఒప్పలేదు. ఎందుకంటే మీకు తెలుసు కదా, నేను ఫుడ్కి చాలా లాయల్గా ఉంటాను. బాగుంటే బాగుందనే చెప్తాను ఏం జరిగినా సరే. సో ఇది చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. అండర్ ద స్టార్స్ ఫుడ్ కోర్ట్ కింద ఉన్నాము. ఇది జస్ట్ డిఎల్ఎఫ్ లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే అలా మనకి పక్కన కనిపిస్తుంది. ఇది నేను కొత్తగా చూస్తున్నాను, మేబీ ఎప్పటి నుంచో ఉండుండొచ్చు. నేను ఎప్పుడు రాలేదు, ఎప్పుడు వచ్చినా ఎప్పుడో 12 గంటల తర్వాత వచ్చినా కాబట్టి నాకు పెద్ద ఐడియా లేదు. సో ఇది ఎవరికైనా తెలియకపోతే ఇది కూడా ఒకసారి విజిట్ చేయండి. లోపల చాలా ఉన్నాయి, కొత్త పేర్లు ఉన్నాయి అన్ని. సోగ్గాడు కిచెన్, నాట్ చికెన్, సోగ్గాడు కిచెన్, ఆనిముత్యాలు. అక్కడ మనం మ్యాగీ ఏం చూసినాం కదా, ఇక్కడ కూడా ఉంది సేమ్ అదే. సో ఎప్పుడైనా ఇటు వస్తే ఫస్ట్ ఇక్కడ విజిట్ చేసి తర్వాత మెల్లిగా ఒక లుక్ వేయండి వరుసగా అటు సైడ్. ఈరోజు పికప్ లైన్ చెప్పనా? యూ మస్ట్ బి చాయ్ బికాస్ యూ వార్మ్ అప్ మై సోల్. వాడేసుకోండి. సో ఇదన్నమాట ఇవాళ డిఎల్ఎఫ్ తిండి ముచ్చట్లు. ఇక్కడ కొత్తగా వెరైటీగా ట్రై చేయడానికి ఎక్కువేం లేవు, కానీ తినడానికి మాత్రం బోల్డ్ ఐటమ్స్, బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి. సో మిడ్ నైట్ క్రేవింగ్స్కి ఒక పర్ఫెక్ట్ అడ్డా అని చెప్పొచ్చు ఇది. ఖచ్చితంగా 12 గంట అయ్యి ఒకవేళ మీకు ఆకలేస్తే 10 తర్వాత రండి, ట్రై చేయండి. అండ్ ఈసారి ఏం చేస్తారంటే కింద కామెంట్లో మీకు కావాల్సిన లొకేషన్ ఏంటో మీరు కింద కామెంట్ చేయండి. నేను అక్కడికి వెళ్ళి ఫుడ్ ట్రై చేసి రివ్యూ చెప్తా జెన్యూన్గా. రైట్, హిట్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఇప్పుడైతే వెళ్ళి పడుకుందాం. గుడ్ నైట్ ఫ్రెండ్స్.